ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేవరా అనుకున్న టైంకొస్తే ఇద్దరు యంగ్ హీరోస్ కొట్టుకునే వాళ్ళు కాదు. బాక్సాఫీస్ వద్ద ఫైటింగ్ కి దిగుతున్న ఆ ఇద్దరెవరు? వీళ్ళిద్దరి మధ్య అంత పోటీ ఎందుకు? హావ్ ఎ లుక్. మార్చి 29న వస్తున్న సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, ఏప్రిల్ 5న వస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. సంక్రాంతి తర్వాత నువ్వా నేనా అంటూ తలబడుతున్న సినిమాలు కూడా ఇవే. దేవరా వాయిదా పడుతుంది అని ముందే తెలియడంతో మార్చి 29న టిల్లు స్క్వేర్ వస్తుంటే ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ కబ్జా చేశాడు. టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ దేనికదే అన్నట్టు హైప్ క్రియేట్ అయ్యాయి. గీత గోవిందం తర్వాత హిట్ కాంబో విజయ్ దేవరకొండ పరశురామ్ ని దిల్ రాజు కలిపాడు. గీత గోవిందం ని 15 కోట్లకు అమ్మితే 70 కోట్ల షేర్, 130 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అప్పటి నుంచి ఈ మార్క్ ని రౌడీ హీరో దాటలేదు. చాలా కాలంగా ఉన్న 100 కోట్ల షేర్ కలని పరశురామ్ తీరుస్తాడు అన్న నమ్మకంతో ఉన్నాడు హీరో. టీజర్ ని త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశాడు విజయ్. డీజే టిల్లు హిట్ తర్వాత వస్తున్న టిల్లు స్క్వేర్ కోసం యూత్ వెయిట్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, 2 పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. డీజే టిల్లును 9 కోట్లకు అమ్మితే 17 కోట్లు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ 20 కోట్లు దాటేస్తోంది. వారం గ్యాప్ లో ఇద్దరు యంగ్ హీరోల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. టిల్లు స్క్వేర్ వచ్చిన 6 రోజులకే ఫ్యామిలీ స్టార్ వస్తున్నాడు. 2 హై ఎక్స్పెక్టేషన్స్ మూవీసే. ఆగస్ట్ రేస్ లో పుష్ప 2, దసరా రేస్ లో దేవరా మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతానికి పోటీ లేదు. టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ మధ్య వారం గ్యాప్ ఉన్నా పోటీ మాత్రం గట్టిగానే ఉంటుంది. పాజిటివ్ టాక్ రావాలే గానీ ఈ 2 సినిమాలు సమ్మర్ని ఏలేస్తాయి. మరో సినిమా నుంచి పోటీ లేకపోవడం, ఈ 2 క్రేజీ మూవీస్ కావడం సిద్ధు విజయ్ కి కలిసి రానుంది.